ఆ ఊర్లో ఒక చెట్టు ఉంది, దానికి 100 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న చెట్టు. కాబట్టి ఆ ప్రాంతంలో ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలని ఆశపడతారు. కారణం చాలా పెద్ద చెట్టు, దాని మొదలు ఇంచుమించు 10 అడుగులు రౌండ్ గా ఉంటుంది. దాని కొమ్మలు చాలా ఎత్తుగా ఉంటాయి, అలాగే కిందకి జారిపోయి ఉంటాయి. ఒక అద్భుతమైన ఆకారం, సుదీర్ఘమైన కాలంగా బ్రతుకుంది. కాబట్టి ఆ ప్రాంతానికి ఆ చెట్టు ఒక అందం, ఆ గ్రామానికి గొప్ప పేరు తీసుకొచ్చింది. కానీ ఒక రోజు ఒక వార్త వైరల్ అయింది. ఏమిటి ఆ వార్త అంటే 100 సంవత్సరాలకు పైగా బహు దట్టంగా ఉన్నటువంటి ఆ చెట్టు విరిగిపోయి పడిపోయిందట. అని అంటే ఎవరు నమ్మలా. ఆ చెట్టు పడిపోవడం ఏమిటి, అంత బలంగా ఉంటది కదా, ఎంతో కాలంగా ఉంది కదా, అదలా పడిపోయింది, ఒట్టి మాట అన్నవాళ్ళు కొందరైతే, వెళ్ళి చూసొద్దామని చెప్పి వెళ్ళిన వాళ్ళు మరికొందరు. ఆ వెళ్ళి చూసొద్దామని వచ్చిన వాళ్ళు తీరా వచ్చి చూస్తే నిజంగానే అంత పెద్ద మహావృక్షం అమాంతంగా విరిగి పడిపోయింది. ఇది ఎలా సడన్ గా పడిపోయింది అని చెప్పి వాళ్ళు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ చెట్టు బయటికి దట్టంగాను బయటికి బలంగా కనిపిస్తుంది. చాలా కాలంగా అది ఉంది, కానీ లోపల మాత్రం ఉన్న సారమంతా ఆ చెద తినేసింది. బయటికి అందంగా కనిపిస్తున్నా, ఆకారం చాలా పెద్దగా ఉన్నా, దట్టంగా బలంగా కనిపిస్తున్నా, సడన్ గా విడిగి పడిపోవడానికి కారణం ఏమిటంటే లోపల జరగకూడనటువంటి డ్యామేజ్ జరిగిపోతా ఉంది. లోపల ఉన్నటువంటి ఆ చెట్టు సారానికి ఆధారమైనటువంటి ఆ బలాన్ని చెద మొత్తం తినేయడం ప్రారంభించింది. వింటున్నావా? నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, కానీ లోపల సంగతి ఏమిటి? ఎంతో కొంత చెద నీ ఆత్మీయ జీవితంలో చేరిపోయింది. ఆ చెద ఏం చేస్తుందో నీకు తెలియకుండానే నీలో ఉన్న సారాన్ని పూర్తిగా అది తిని పడేస్తుంది. ఆత్మీయ జీవితాన్ని భద్రపరుచుకుందాం. నీకు నాకు మన జీవితానికి, మన రక్షణ ఆనందానికి ఆధారం దేవుడు మనకిచ్చిన అద్భుతమైనటువంటి ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా క్రమముగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించటం, కీర్తించటం, సంఘముగా సకుటుంబముగా దేవుని సన్నిధిలో చేరి ఆయన వాక్యమును ధ్యానించటం, అది మనకు ఆశీర్వాదం.